చెట్లు నరికిన విషయంలో మీకు తెలుసు, స్టేషన్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వైసీపీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. పోలీసు వారు మీరు కాపీ ఇస్తారు, కావాలంటే తీసుకోవచ్చు పోలీసు వారిని అడిగి. చెట్లు నరికిన విషయంలో అదొకటే నా మీద బేస్లెస్ అలిగేషన్ చేశారు. నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆ రోజున చేయడం జరిగింది. తర్వాత వరుసగా కూడా ఏది పడితే అది పేపర్లో, ఒక న్యూస్ ఛానల్స్ కొన్ని ఎక్కువ లేవు, 98% నాకు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా 98% నాకు సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఈ రోజున కాదు, నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులని, నేను ఇంతకుముందు ప్రెస్లో పనిచేసినండి. దాదాపుగా mid-90sలో 2 ఏళ్ళు నేను కూడా ప్రెస్లో పనిచేశాను, వార్తా ప్రెస్లో ఉన్నాను. స్టార్టింగ్లో నాకు ఒక ఐడియా ఉంది మీడియా వ్యవస్థ మీద, ఎంత ఉన్నతమైన రాజకీయ జర్నలిజం విలువలతోటే మీడియా వ్యవస్థ ముందుకెళ్తూ ఉంటుందని నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకని నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అవడం కూడా జరిగింది నేను ఉదయగిరికి వచ్చినప్పుడు. ఎందుకంటే మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా షేర్ చేయండి, ఏదన్నా కరెక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ 18 నెలల్లో కూడా నాకు చాలామంది మిత్రులు నువ్వు అది చేయి, ఇది చేయి, కరెక్ట్ చేసుకో, ఈ విధంగా వెళ్ళని చెప్పి తప్పలేదు. నేను చాలా నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకునే వాళ్ళం ఎవరైనా కూడా. నేను రాజకీయాలు ట్రెడిషనల్ పాలిటిక్స్కి కొత్త. 3 ఏళ్ల క్రితం ఉదయగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇందులో చాలా ఉంటాయి, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. మొదట 6 నెలలు కొంత కష్టపడ్డాను, నేర్చుకున్నాను, సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాను, డిపార్ట్మెంట్స్ గురించి నేర్చుకున్నాను, ఎక్కడ సరిగా పనిచేయాలి, మనం ఎక్కడ నాయకులు సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఎక్కడో కూడా ఈ 95% దాదాపు 98-99% ఎక్కడా కూడా నా మీద బురజల్లే కార్యక్రమం ఎక్కడా చేయలేదు. కానీ కొందరు పని కట్టుకొని కొన్ని 1-2 యూట్యూబ్ ఛానల్స్ కానీ, 2-3 అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్స్, ఈ బచ్చా బ్లాక్మెయిలర్స్ పని కట్టుకొని నా మీద చేసిన సందర్భం కొన్ని విన్నాను నేను. 18 నెలల్లో కొన్ని విన్నప్పుడు బాధ వేసింది నాకు. అవసరమా మనకి ఇది? ఒక్కోసారి అనిపించేది నాకు, ఇది అవసరమా నాకు? ఈ యూఎస్లో ఉన్న లైఫ్ వదులుకొని అక్కడ చక్కగా వ్యాపారం చేసుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏదో చేయాలని వస్తే ట్రస్ట్ పెట్టాము, మన సహాయం మనం చేసాము, ఎలక్షన్లో నెగ్గాము. ఎలక్షన్లో ఎన్నో పోట్లు, ఎలక్షన్లో నెగ్గేదానికి ఎన్నో పోట్లన్నీ తట్టుకున్నా. మొత్తం పార్టీ వాళ్ళే ఉన్నారు, పార్టీ వాళ్ళే కొంతమంది పొడిచారు, మొన్న తట్టుకున్నాం. పార్టీ వాళ్ళు పొడిచారు, అన్ని పోట్లు తట్టుకున్నాం, ఎలక్షన్కి వెళ్ళి చూపెట్టాం. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత ముందుకెళ్తా ఉన్నాం. ముందుకెళ్ళినా కూడా ఇంకా అక్కడక్కడ కెలుగుతూనే ఉన్నారు. కెలుగుడు కార్యక్రమం ఇంకా ఉంది, ఆగుద్ది. దానికి సరైన రీతిలో సమాధానం చెప్తాను రాబోయే రోజుల్లో. ఎదుర్కోలేని అంత బలహీనునైతే కాదు నేను. ఈ గడ్డ మీద పెరిగినోడే నేను, ఈ మట్టిలో పొల్లాడినోడే, ఈ మట్టిలో కూడా ఆడుకున్నోడే నేను, ఈ కాలేజీల్లో చదువుకున్నోడే. నాకు తెలుసు ఎక్కడ ఏం డీల్ చేయాలో. వారికి కూడా ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి. మీరు కూడా పనికి మాలని నా మీద వేసి బురదల్లే కార్యక్రమం చేసుకోవద్దని చెప్తా ఉన్నాను. ఎవరైనా కూడా నేను నమ్మేది పార్టీని, తెలుగుదేశం పార్టీని నమ్ముతాను. తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లేవాడిని. నేను ఒక సేవకుడిని మాత్రమే. తెలుగుదేశం పార్టీలో బాబు గారి అధ్యక్షతన, మా యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వంలో నేను ఒక సేవకుడిని మాత్రమే. నాకు పార్టీ ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీ ఏది ఇస్తే, అజెండా ఏది ఉంటుందో ఆ అజెండా ముందుకు తీసుకెళ్లేవాడిని. నాకే కనుక పర్సనల్ అజెండా, నాకు కానీ ఏ నాయకులకైనా కూడా తెలుగుదేశం పార్టీలో పర్సనల్ అజెండాలు ఉంటే మడిసి ఇంట్లో పెట్టుకోవాలి. పర్సనల్ అజెండాలు మడిసి ఇంట్లో పెట్టుకోవాలని భావించే వ్యక్తిని నేను. అది నేనైనా అంతే. మడిసి ఇంట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం గుమ్మం దాటి బయటకు వచ్చేది దేనికి? నేను చేశాను అక్కడ చాలా ఆర్గనైజేషన్స్లో చేశాను. కొన్ని 100 మందితో పనిచేశాను, కొన్ని 100 మంది అమెరికన్స్తో పనిచేస్తున్నాను, వాళ్ళ టీముల్లో పనిచేశాను, టీములు లీడ్ చేస్తున్నాను. అందరి మనస్తత్వాలు తెలుసు నాకు, ఏం తెలియనివాడిని ఏం కాదు నేను. ఈ రోజున గుమ్మం దాటి మనం బయటకు వస్తున్నామంటే ప్రజాసేవ చేయడానికి బయటకు వస్తాం. ప్రజాసేవ చేయడానికి బయటకు వచ్చినప్పుడు మనకున్న ప్లాట్ఫామ్స్ ఏంటి? ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ప్రజాసేవ చేయొచ్చు, లేదంటే పార్టీ పరంగా వచ్చి ఒక పార్టీలో చేరి పొలిటికల్గా వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు. 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం చేశాను, 2వ మార్గం కూడా చేస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లకుండా ఇప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద, లేకపోతే పార్టీ పరంగా కానీ నువ్వు ద్రోహం చేస్తూ ఉండి ఇంకా ద్రోహం చేస్తూ ముందుకు పోయే పరిస్థితి ఉన్నప్పుడు దానికి ఎప్పుడేం సమాధానం చెప్పాడు? వాళ్ళు ఆలోచించుకోవాలి. పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, వాళ్ళు ఆలోచించుకొని మారాల్సిన అవసరం ఉంది. దాన్ని అంతకంటే నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడే టైప్ కాదు నేను. చదువుకున్నోడిని, ఒక గొప్ప నేను అమెరికాని ఈ రోజున కూడా నాకు ఎందుకంటే వాళ్ళు ఎన్నో అవకాశాలు దొరికినాయి అక్కడ. అమెరికాకు పోయిన తర్వాత 25 సంవత్సరాలు ఎంతో నేర్చుకున్నాం. నేనే కాదు, మన తెలుగు వాళ్ళు చాలామంది ఎంతో నేర్చుకున్నారు. సబ్జెక్ట్ వచ్చింది, కేవలం డబ్బే కాదు కదా, సబ్జెక్ట్ వచ్చింది. మనుషులను మనం రూపుదిద్దుకున్నాం, రీషేప్ చేసుకున్నాం. ఏం చేయాలి, మనుషుల పట్ల విలువ, చిన్న పనిచేసే ఒక ఎంప్లాయీ పట్ల కూడా ఎంతో గౌరవభావం ఉంటుంది అక్కడ. ఎంతో గౌరవంగా పలకరిస్తాం మనం. ఆ గౌరవం ఇవ్వాలి, ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. నేను క్లియర్గా ఉన్నాను. మళ్ళీ కూడా పొడుస్తాం ఇంకా 4-5 ఏళ్ళు పొడుస్తాం అంటే ఏం చేయాలో నాకు తెలుసు. అది ఎదుర్కోలేనంత పిచ్చోడిని అయితే కాదు నేను. నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్తాను.
బట్ ఒకటి మటుకు క్లియర్గా చెప్తా ఉన్నా, అభివృద్ధికి అడ్డం వచ్చి పడుకుంటే మటుకు ఎవడైనా కూడా ఒకడు వస్తే దాటుకొని పోతాను, 10 మంది వస్తే తొక్కుంటూ పోతాను, అందులో మొహమాటమే లేదు నాకు. అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళం వాడికి, అది దాంట్లో నేను కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. I'm Lord. Please subscribe to N3 TV.